హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మిద్దె పైన మొక్కలకు వాటర్ పోద్దామని వచ్చాను. దీంట్లో అంతా పుదీనా వేసినాను, మొత్తం ఎండిపోయింది. మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసి వేర్లు మాత్రమే మళ్ళీ గుచ్చాము. వాటర్ పోసాను, బతకద్ది. దీంట్లో కూడా వేసాను, ఇదిగోండి బతికింది. ఇప్పుడే వస్తుంది చూడండి. నేను 2-3 రోజుల దాకా మిద్దె పైకే రాలేదండి. వర్షం పట్టింది కదా, ఈ మధ్య మాకు బాగా వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పటి నుంచి మిద్దె పైకే రాలేదు. చూడండి, మళ్ళీ మన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఎట్లా వచ్చేస్తున్నాయో ఫ్రూట్స్ ఇవి ఫ్లవర్స్ కూడా ఎంత అందంగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. కొన్ని అయితే ఫ్లవర్స్ వచ్చి కూడా మళ్ళీ వాడిపోయాయి, చాలా వచ్చున్నాయి. ఎన్ని పువ్వులు వచ్చాయి, అన్నీ మళ్ళీ చాలా ఫ్రూట్స్ వస్తాయి చూడండి. ఎన్ని ఫ్లవర్స్, చాలా అందంగా చాలా బాగున్నాయండి ఈ ఫ్లవర్స్. మళ్ళీ చెండుల్లాగా భలే ఉన్నాయి కదా, అందంగా తెల్లగా. మళ్ళీ చెట్టు నిండా ఫ్రూట్స్ వస్తున్నాయి. నేను 2 రోజులు ముందు వచ్చుంటే ఇంకా చాలా ఫ్లవర్స్ చూసిండేదాన్ని. వర్షం వస్తుందనేసి నేను వాటర్ కూడా పోయి ఇట్లానికి పైకి రాలేదు. మళ్ళీ మొగ్గలు వచ్చేస్తున్నాయి, మొగ్గలు కూడా వచ్చున్నాయి కొన్ని. ఇవైతే ఫ్రూట్స్గా అయిపోయి ఉన్నాయి, కాయలుగా ఏర్పడిపోయాయి కూడా. ఇది కానీ ఇది కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క మాకైతే చాలా ఫ్రూట్స్ ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్క వేసినందుకు. మేము చాలా ఫ్రూట్స్ వస్తున్నాయండి. చిన్న ట్రబ్బులోనే పెట్టాము, చిన్న బకెట్, ఇది క్యాను. ఇన్ని ఫ్రూట్స్ వస్తాయని మేము అస్సలు ఊహించలేదు. దీనికి చాలా బాగా కాస్తుంది.